హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టైం బొక్క పాడ్కాస్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ నమస్కారాన్ని మొదట ఎవరు కనిపెట్టారు మీకు తెలుసా? తెలియదు సార్. తెలిస్తే నాకు చెప్పండి. సరే టాపిక్ లోకి వెళ్దామా? వెళ్దాం సార్. సార్ మీ బట్టలు ఎందుకు సార్ అలా ఉన్నాయి? మనీ కలెక్ట్ చేస్తూ ఉంటా. ఎక్కడ సార్? రోడ్డు పక్కన. నిన్ను ఎవరైనా నువ్వు మగాడివేనా అని అడిగినప్పుడు నీకు కోపం వచ్చిందంటే నువ్వు మగాడివే కాదు. ఏంటి సార్ పళ్ళు కొరుకుతున్నారు? కోపం వస్తున్నట్టుంది. లేదు సార్. నిన్నెవరైనా నువ్వు మగాడివేనా అని అడిగినా కూడా నీకు కోపం రాలేదంటే అప్పుడు కూడా నువ్వు మగాడివి కాదు. ఏంటయ్యా మార్చి మాట్లాడుతున్నావు ఏంటి ఇప్పుడు? నువ్వేం చేయాలో నేను చెప్తాను. అసలు ధనవంతుల్లా బతకాలంటే ఫస్ట్ ధనవంతుల్లా బ్రతకడం నేర్చుకోండి. ఖర్చు పెట్టండి. డబ్బు లేదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టండి. మన అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయండి. ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేయండి. ఇలా అప్పులు చేస్తుంటే జీవితం అంతా అప్పులలాగానే ఉండిపోతాం కదరా. ఇంకా ధనవంతుడు ఎప్పుడైతాంరా? ఎందుకు సార్ ధనవంతుల్లా అవ్వాలని ఆశపడుతున్నారు? అందరూ అప్పులు తీసుకోండి. అప్పుడు ఎవరి డబ్బు ఎవరి దగ్గర ఉందో తెలియక అంతా కలిసిపోతుంది. దీన్నే ఎకానమీ బ్యాలెన్స్ అంటారు. ఏం మాడుతున్నావు అసలు? మీరు బాగా గమనించి చూస్తే నా షర్ట్కి పాకెట్ లేదు. ఇప్పుడు దానికేమంటావు? దానికేంట? నేను పొరపాటున ఫోన్ నా జోబులో పెడితే ఫోన్ కింద పడి డిస్ప్లే పగిలిపోయింది. సరే డిస్ప్లే పగిలిపోయింది కదా అని ఫోన్ షాప్కి వెళ్ళి అడిగితే వాడు ఎంత అడిగాడు అనుకుంటున్నారు? ఒక 2-2.5 వేలు అడుగుంటాడు. ఏంద్ర ఆలోచిస్తున్నావు? కరెక్ట్ గా చెప్పేశారు సార్. నా సస్పెన్స్ పోగొట్టారు. ఈ ముక్కుతో ఒక గంట సేపు నడిపిద్దాం అనుకున్నా. సర్లేండి. మన ఆంధ్ర రాజకీయాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో మీకు తెలుసా? తెలీదా? తెలిస్తే నాకు చెప్పండి. సరే 2026లో ఎవరు గెలుస్తారో తెలుసా? తెలీదురా. ఏమంటావు ఇప్పుడు? నాకే తెలుసు సార్. అర్జెంటీనానే గెలుస్తుంది. రొనాల్డోను ఆడిస్తారో లేదో తెలీదు. అక్కడ బాగా రాజకీయం జరుగుతుంది. ఎక్కడికెక్కడికో పోతున్నావు కదరా. ఉడత పండును తిని వదిలేసినట్టు ముక్కలు ముక్కలుగా మాట్లాడతావేంద్రా. సినిమా గురించి మాట్లాడతావు, రాజకీయం గురించి మాట్లాడతావు, స్పోర్ట్స్ గురించి మాట్లాడతావు, ప్రపంచ విషయాలు మాట్లాడతావు. అందరికన్నీ తెలియవు కదరా, నీకు మాత్రం ఎట్లా తెలుస్తాయి? సార్ నాకు అన్ని తెలుసు సార్. అంతెందుకు, మీ ఆవిడ ఫోన్లో మీ పేరు ఏమని సేవ్ చేసుకుందో కూడా నాకు తెలుసు. వెంకటేష్ ప్లంబర్. ఏం మాడుతున్నావురా? నా పేరు సురేష్ రా. వెంకటేష్ ఎవరు? చూసారా సార్, అన్ని తెలిసిన వాడిని చూస్తే మీకెందుకు అంత అసూయ? నీకేం తెలియదురా. అన్ని తెలిసినట్టు నువ్వే మాడుతున్నావురా అన్ని. ఎవడ్రా విని ఇక్కడ తెచ్చింది? ఎవడ్రా విని ఇక్కడ కూర్చోబెట్టింది? సార్ ఎందుకు సార్ అరుస్తున్నారు? ఊరికే ఉండండి సార్. వచ్చినప్పటి నుంచి నేను ఊరికే ఉన్నారా? వాడేరా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సార్ వాడు మామూలుగా మాడితే సైకిల్ లోనే ఉంటుంది సార్. మేము సౌండ్స్ ఎఫెక్ట్ చేసి వాడిని భయంకరంగా చూపిస్తాం సార్. ఇప్పుడు వాడే సార్ ట్రెండింగ్ లో ఉన్నాడు. కాస్త అడ్జస్ట్. సరే ఎక్కడ ఆపాను? నువ్వెక్కడ ఆపావు నాకేం తెలుసురా? అన్ని మీకే ఎలా తెలుసు అని అడిగారు కదా. మీకెవ్వరికి తెలియని ఒక విషయం నాకు తెలుసు. చెప్పమంటారా? చెప్పరా. ఈగ సినిమాలో ఈగ ఒక మాట చెప్తుంది. అది డైరెక్టర్ రాజమౌళికి కూడా తెలియదు, నాకు మాత్రమే తెలుసు. చెప్పరా బాబు. నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు నీది కాదరా తప్పు, నాదిరా తప్పు. నన్ను నేను చెప్తా కొట్టుకోవాలరా. ఈ ఉద్యోగం మధ్య నాకేం వద్దు. పద నేను వెళ్ళిపోతానా. సార్ ఎక్కడికి? సార్ నాకు ఇవన్నీ అలవాటే సార్. ఎదురుగా మనసు ఉన్నట్టు ఇచ్చుకొని నేనే ఒక స్కెచ్ లో మాట్లాడేస్తా. మీరు ఎడిట్ చేసి కట్ చేసుకోండి. రెడీ? సూపర్ సార్, కానివ్వండి. ఈ ప్రపంచం ఎలా నడుస్తుందంటే అందరూ తింటున్నారు, పడుకుంటున్నారు, కానీ పడుకొని ఎవరు తినట్లేదు. ఎందుకంటే కింద పడిపోతుంది కాబట్టి. నువ్వు రోడ్లో వెళ్తున్నప్పుడు నిన్ను ఒక కుక్క చూసి మొరిగితే నువ్వు దాన్ని చూసి ఇంకా గట్టిగా మొరుగు. ఎందుకంటే దాని ఈగో దెబ్బతింటుంది. భయం అనేది మన మైండ్ లోనే ఉంది. నువ్వు సింహాన్ని చూసి భయపడితే అది నిన్ను తినేస్తుంది. అదే సింహం నిన్ను చూసి భయపడితే అది నిన్ను సర్కస్ లో జాయిన్ చేసుకుంటుంది. ఈ ప్రపంచం అనేది ఒక సముద్రం లాంటిది. నీకు ఈత వస్తే బతుకుతావు, ఈత రాకపోతే మునిగిపోతావు. అదే నువ్వు చేపల పడితే మునగాల్సిన అవసరమే లేదు. అందుకే నువ్వు మనిషిలా కాకుండా చేపలు ఆలోచించు. ఓకే? ఇంకా ఈ రోజు రాత్రి చంద్రుడు వస్తాడు, రేపు పొద్దున్న సూర్యుడు వస్తాడు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు రారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికే నేను వచ్చాను. నా మాటలు మీకు ఎవరికి అర్థం కావు, ఎందుకంటే నాకు మాత్రమే అర్థమయ్యేలా నేను మాట్లాడతాను కాబట్టి. థ్యాంక్ యూ.